ప్రజలను మోసం చేసి 1857 తర్వాత ఇది పెట్టింది ఎప్పుడు 1885లో. అంటే 1857 నుంచి 85 మధ్యలో వీళ్ళు ఎంత కంట్రోల్ చేద్దామన్న బ్రిటిష్ వాళ్ళు వల్లగాల వాళ్ళకి. అప్పుడు 1885లో ఏవో హ్యూమ్ చేత ఈ పార్టీ పెట్టించారు. నడిపించేదంతా బ్రిటిష్ వాళ్ళు. భారతీయుల్ని చిచ్చు కొట్టడానికి, చిచ్చు పెట్టడానికి కాదు, చిచ్చు పెట్టబడ్డ భారతీయుల్ని చిచ్చు కొట్టడానికి అంటే జోలపాట పాడడానికి వాడబడింది కాంగ్రెస్ పార్టీ. ఆ సిద్ధాంతాలతో 1885 ఎక్కడ, 1947 ఎక్కడ, అంటే దాదాపు 65 ఏళ్ళు స్వతంత్రాన్ని భారతదేశానికి రాకుండా ఆపారు వీళ్ళు జాగ్రత్తగా. అలా పోతా పోతా అందుకు బహుమానంగా ఈ కుటుంబమే ఆ అతిగా చేసింది ఆ పని. కాబట్టి వీళ్ళకి అక్కడ ఇవ్వబడింది ఆ ప్రధానమంత్రి పదవి. అయితే నరేంద్ర మోడీని అసలు ఆడతో లెక్కేయడానికే వీళ్ళే. ఎందుకంటే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ వారసురాలుగా వచ్చింది ఆ రోజు, కుటుంబ వారసురాలుగా. అంతే తప్పించి మరొకటి ఏముంది ఆవిడ క్వాలిఫికేషన్ ఆ రోజున. మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రిని రష్యా వాడు అమెరికా వాడు కలిసి చంపేస్తే సబ్జెక్ట్ ఉన్న లాల్ బహదూర్ శాస్త్రిని శవాన్ని తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయనివ్వకుండా తగలబెట్టించింది. పోస్ట్ మార్టం చేయనివ్వలా. పూర్తి ఆరోగ్యంగా ఉండేటటువంటి ప్రధానమంత్రి, చైనాను ఓడించిన ప్రధానమంత్రి, భారతదేశ ప్రజల్ని ఏకతాటి మీదకి తెచ్చి జవహర్లాల్ నెహ్రూ అసమర్థుడని నిరూపించిన ప్రధానమంత్రి, చైనాకి భూమి ఇచ్చేసినోడు యుద్ధంలో జవహర్లాల్ నెహ్రూ అయితే